నమస్తే, మీరు చూస్తున్నారు జనం పల్స్. నేను మీ ప్రవల్లిక. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క మాట హాట్ టాపిక్. మావిగన్ జగన్ చేసిన మావిగన్ ఈజ్ మై క్యాపిటల్ వ్యాఖ్యతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇన్నాళ్ళు అమరావతి 3 రాజధానులు విశాఖ, కర్నూలు గురించే చర్చ జరిగింది. ఇప్పుడు అందరి దృష్టి మావిగన్ పై పడింది. అసలు ఇది రాజకీయ వ్యూహమా లేక భవిష్యత్ అభివృద్ధి మోడలా? చూద్దాం. అసలు మావిగన్ అంటే ఏమిటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాల పేర్లను కలిపి మావిగన్ అనే పేరు వచ్చింది. ఈ 3 నగరాలను ఒకే అభివృద్ధి కారిడార్ గా మార్చి పరిశ్రమలు, రవాణా, పోర్ట్, వ్యాపార కేంద్రాలను అనుసంధానం చేయాలనే ఆలోచనగా దీన్ని కొందరు వివరిస్తున్నారు. మద్దతుదారుల అభిప్రాయం ఏంటంటే, కొత్త రాజధాని కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలను మరింత బలోపేతం చేయడం మంచిదని మరోవైపు విమర్శలు. అయితే విమర్శకులు మాత్రం మరో ప్రశ్న లేవనెత్తుతున్నారు. మావిగన్ కు అధికార ప్రణాళిక ఏమిటి? నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? చట్టపరమైన రూపకల్పన ఏమిటి? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేకుండా ఇది కేవలం రాజకీయ నినాదమేనని వారు అంటున్నారు. అమరావతి వర్సెస్ మావిగన్, ఇక్కడ 2 విభిన్నమైన అభివృద్ధి నమూనాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఒకే రాజధానితో పరిపాలన కేంద్రీకరించాలనే అమరావతి మోడల్, మరోవైపు అభివృద్ధిని 3 ప్రధాన నగరాలకు విస్తరించాలనే మావిగన్ ఆలోచన. ఏది రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేస్తుందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. రాజకీయ కోణం, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఈ వ్యాఖ్యతో చర్చ అమరావతి నుంచి మావిగన్ వైపు మళ్ళింది. ఇది 2029 ఎన్నికలకు దృష్టిలో పెట్టుకున్న రాజకీయ వ్యూహమా లేక అభివృద్ధిపై ప్రత్యామ్నాయమా ఆలోచన అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజంగా అమలయ్యే ప్రణాళిక లేక రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. చివరికి ప్రజలు చూసేది పేరు కాదు, ఫలితం. ఉద్యోగాలు వస్తాయా? పెట్టుబడులు పెరుగుతాయా? యువతకు అవకాశాలు కల్పిస్తుందా? రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందా? ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం ఇస్తారో వారినే ప్రజలు నమ్ముతారు. మరి మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ ఆంధ్రప్రదేశ్ కు మంచి అభివృద్ధి మోడల్ అవుతుందా లేక అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం జనం పల్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.